రావాలి. ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు కానీ వస్తుంది. Everybody put yourself on the dance floor. Till get till mange more. Let's see what life has in store. Wall clock pehne ki tipeyaro, kalam karne ka peyaro, gold ki begam chupeyaro, the night is still young upeyaro. వీడికి ఇదే కరెక్ట్. నడు మిరిగితే గాని ఎంతమంది కావాలరా నీకు? ఎంతమంది కావాలి? సిగ్గులేనోడా. ఏదో రొమాంటిక్ ఫీల్డ్ లో అలా ఎత్తిన తర్వాత అర్థమైంది. ఎప్పుడు లేట్ కి రావడం షోకి? అంటే చిన్న కార్యక్రమం ఉండే. ఏం కార్యక్రమం? బలి కార్యక్రమం. బలా? జంతువుల బలి కాదు, నరబలి, మగాళ్ళ బలి. అదే మీ ఆడోళ్ళు మా మగాళ్ళని బలి చేస్తారు చూడు, పెళ్లి చూపులు అంటారండి ఆ బలిని. ఆడది వస్తుంది టింగు టంగు టింగు. మేము ఎప్పుడు అలాగా టింగు టంగు టింగ్ అని రాము. మరి పెళ్లి చూపులు అంతే సాపేసి కూర్చోబెడతారు చంద్రముఖిలా. మా మగాడు పాపం కొత్త బట్టలు వేసుకుని తల దూకొని దేవుడి దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టుకుని డాడీ మమ్మీ చూద్దామా అమ్మాయిని అంటారు పాపం. ఆ నుంచి నాకిపోతున్నాడు కదండి మగాడు. మా ఫ్రెండ్ గారు ఫస్ట్ పెళ్లి చూపులు కూర్చున్న పక్కన పాపం సపోర్ట్ ఉంటదని అర్ధగంట అయింది వెయిటింగ్. అల్లుడు గారు కూర్చొని మా అమ్మాయి వస్తుంది. బాహుబలి కోసం మనం ఎంత వెయిట్ చేస్తామో వీడు అమ్మాయిని చూడ కదా వెయిట్ చేస్తాడు. సరే మీరు అయినా కొంచెం అప్డేట్ అవ్వండి రా. 2015 ఇది. ఇప్పటికి మీకు పాట వచ్చా అండి? ఒక మాట పాడతారా? ఏమన్నా డాన్స్ వచ్చా అండి? అవే రొటీన్ క్వశ్చన్లు. ట్రెండ్ మారింది అంటారు కదా, ఏ అమ్మాయి ఎలా ఆలోచిస్తుందో తెలుసుకోవడానికి ఇదే ఒక మార్గం. పాట పాడండి అని అడుగుతాం. శంకర అన్నదనుకోండి ఆ పాపకి పద్ధతి పాడేదో ఏడ్చాయి అనుకుంటాం. కాదు ఇప్పటికి ఇంకా నావే అన్నదనుకో అక్కడ అర్థమైపోతుంది. డాన్స్ అంటాం తాతయ్య తక్కద్దయ్య తాతయ్య అంటే బాగుంది అని అంటే అంటే అది అంటే మై వే ఆఫ్ ఎగ్జామినింగ్ ఆర్ మగాల వే ఆఫ్ ఎగ్జామినింగ్ ఇస్ దట్. ఇంత వాదిస్తున్నావు కదా, నీకెంత మందితో పెళ్లి చూపులు అయ్యాయి? ఒరిజినల్ అయ్యాయా డూప్లికేట్ అయ్యాయా? అసలు ఎలా చూసావు వాళ్ళని? నేను పెళ్లి చూపులకి వెళ్ళలేదు. ఇంకా వెళ్తే మాత్రం ఏ అబ్బాయి అయినా ఎలా చూస్తాడో. అసలు ఎందుకు అలా చూస్తారు? బాయ్స్ ఎందుకు అలా చూస్తారు? బేసికలీ అమ్మాయిలో గుణం, అమ్మాయి ఎంత మంచిదో ఫస్ట్ లుక్ లో తెలియదు కదా. అబ్బాయికి ఏం కావాలి? శ్రీదేవి లాంటి, ఇలియానా లాంటి. మనసుతో చూడరా? ఏం కనబడితే మనసు కళ్ళు ఉంటాయా? అవన్నీ 1960లో మాటలు. మనసుతో చూడండి, దీంతో చూడండి, దాంతో చూడండి. ఏమున్నా దేవుడు ఇచ్చాడు 2 కళ్ళు. ఫస్ట్ నువ్వు కూడా పెళ్లి చూపులకి వెళ్తే అబ్బాయి బాగున్నాడా చూస్తావు కానీ తొంగి మనసు ఉందా ఇడికి అని చూడు. కాదు మరీ దరిద్రంగా నీలాగా ఇలాగైతే చూడమబ్బా. అలా చూసాను కానీ అని చెడ్డోడానికి తెలిసిపోతుంది. అట్లయితే మీకు పెళ్ళే కాదు ఇక. అట్లయితే ఎందుకంటే ప్రతి మగాడు ఆ విషయం దాచిపెట్టుకున్నాడు అనుకో, అమ్మో నేను మంచి అబ్బాయిలా కను, అయ్యో నేను అవన్నీ చూడండి, అయ్యో నువ్వు అపరిచితుడిలో రామానుజాన్ని పెళ్లి చేసుకుంటావా రేమోని పెళ్లి చేసుకుంటావా ఛాన్స్ వస్తే? రామానుజం పోయినావు అయితే పో, అయిపోయి. అసలు ఏంట్రా నువ్వు షో చేయడానికి వచ్చావా లేదా అమ్మాయిని బ్యాగ్ చేయడానికి వచ్చావా? అమ్మాయిలు ఎప్పుడు బ్యాడే, మనం చేయాలా? ఇక్కడ చూసావా రేషియో చూసావా? అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? ఒక్కడు 10 మంది అమ్మాయిలకు సరిపోతాడు. మీరు ఛాయలు అమ్ముకుంటారు, మేము బిస్కెట్లు అమ్ముకుంటాం. చూడ్డానికి మహేష్ బాబు, హైట్ ప్రభాస్ కంటే 1 ఇంచ్ పొడు, బాడీ చూస్తే ముంగటి నుంచి రానా, వెనకాల నుంచి అల్లు అర్జున్.
ఆయన వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడితే ఏ హాలీవుడ్ హీరో కూడా పనికిరాడు. మా పటాస్ లో పవర్ తీయడానికి వచ్చేస్తున్నారు అద్భుతమైన సూపర్ టాలెంటెడ్ ఆకాశం పరదేశం శిఖరము నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం పిడిచింది చూడు నగమే కనవాసం వనవాసం. హాయ్ హలో హౌ ఆర్ యూ? మీరెప్పుడు యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా స్మైలీగా లవ్లీగా ఉన్నారనుకోండి, ఇంకా మీకు తిరిగే లేదు. యాక్చువల్లీ చూడాలంటే మీది యంగ్ ఏజ్, నాది టీనేజ్. మీ ఏజ్ లో నుంచే ఈ గేజ్ లోకి వచ్చాను. కానీ ఈ ఏజ్ మళ్ళీ మళ్ళీ రాదు. కానీ నేను ఇక్కడికి వచ్చింది దేనికోసమో తెలుసా? పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత. పెళ్ళైన తర్వాత ఏంటున్నదని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో కూడుకున్నటువంటి కామెడీతో మీ ముందుకు వచ్చేస్తాను. పెళ్ళంటే మార్నింగ్ తీసుకొచ్చే ఒక పాల ప్యాకెట్, మీ ఆవిడ అడిగితే కొనిపించే ఒక జాకెట్, మీరిద్దరూ ఒక సంవత్సరం కష్టపడితే పుడతాడు ఒక బుల్లి రాకెట్. ఆన్ని పెంచడానికి పెట్టాలి నువ్వు తల తాకడు. పెళ్లి కాకముందు నేను మన్మధుడి చిత్రంలో నాగార్జున గారిలాగా స్టైల్ గా ఉండేవాడిని. దీని అమ్మా జీవితం పెళ్ళైన తర్వాత మన్మథ చిత్రంలో శంభులాగా శాడిస్ట్ లా మారిపోయానండి. పెళ్లికి ముందు మన జీవితం ఎలా ఉంటదంటే 2.5 గంటలు చూసే సినిమాలా ఉంటది. దీని అమ్మా జీవితం పెళ్ళైన తర్వాత సంవత్సరాలు సాగే సీరియల్ లాగా ఉంటదండి. అరే తరగదు. పెళ్ళైన తర్వాత అండి, ఏమండి అందరూ కూడా ఫేస్బుక్ లో ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు, నా ఫోటో పెట్టరా అన్నది. పెడితే నా మీద కేకలేసిందండి. ఎందుకు వేసిందని అడగరే? నేను ఫేస్బుక్ లో అప్లోడ్ చేయలేదు, OLX లో అప్లోడ్ చేసి. ఏమండి ఇంకో విషయం చెప్తా. పెళ్లికి ముందు మగాడ జీవితం అందమైన టెడ్డీ బేర్ లా ఉంటదండి. పెళ్ళైన తర్వాత అండర్వేర్ లా చండాలంగా ఉంటుంది. మీలో ఎవరు నన్ను బాగా లవ్ చేస్తున్నారు? మగాళ్ళు లవ్ చేస్తున్నారు మీరు? లేడీస్ ఉన్నారు కదా, ఇండియా తక్కువ. మీలో ఎవరు నన్ను ఇష్టపడుతున్నారు? గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. ఈ గ్యాలరీ నుంచి ఒకరు రండి. హాయ్ లవ్లీ, హాయ్ స్మైలీ. మీరు ఇంటెలిజెంటా కాదని నేను టెస్ట్ చేస్తాను. పెళ్లికి ముందు ఎలా ఉంటారు అబ్బాయిలు, పెళ్లి తర్వాత అబ్బాయిలు ఎలా ఉంటారు? పెళ్లికి ముందు చాలా బాగుంటారు, హ్యాండ్సమ్ గా ఆసమ్ గా ఉంటారు. ఒక్క మాటలో నాలాగని చెప్పదు. ఈయనలాగా ఉంటారు. నువ్వు పెళ్లికి తర్వాత మేకప్ లేకపోతే ఎట్లా ఉంటుంది? థ్యాంక్ యూ జాయినింగ్ విత్ అస్. దయచేసి రాత్రిపూట పడుకునేటప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకోను. సో ఎవరు మా అవసరం అప్పికి ఒక టాపిక్ ఇస్తారు? నాకు ఒక డౌట్ అప్పి, మన తెలుగు వాళ్ళకంటే పెళ్లి గురించి A to Z తెలుసు. అదే ఒక ఫారినర్స్ కి పెళ్లి చూపుల నుంచి పెళ్లి వరకు చెప్పాలంటే ఎలా చెప్తావు? యూ వాంట్ మ్యారేజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ you see the her. When you see the her, to high to high contact. When you two highs, she two highs coming. That other side to some buggers are there. That means to abbai tarfna, ammai tarfna. So they are also looking, what happened? What you take the dowry? No. That fellow told you, I don't want to dowry. Then no, ladies side some doubts are there. When not required of dowry is having something wrong.
Then he hurted. No, I don't want to dowry. I'm a perfect gentleman. Who's ఎవరికి తెలుసు? After that, two petas. Then only sitting that wedding hall. Pelkoduku, that Mangal Sutra taken 2 hands. That lady is down. That Amalakal is backside. Amalakal head down to up. Tilt up means. Then only this foreigner. After marriage, coupling में that. అప్పి ఆగిపో, మేము అడిగింది పెళ్లి వరకే, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. ఇమిటేషన్ చేయాలి అంటే ఎవరిదన్నా రాము తర్వాతనే. సో ఆయన్ని మనం సపోర్ట్ చేయాలి అంటే గట్టిగా చప్పట్లు కొట్టి లెట్స్ వెల్కమ్. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. Gabbar Singh, all India ki hyper Singh, vidi peru vinte kundala kundelona kulla sounding. హాయ్ హలో బాగున్నారా? ఏజ్డ్ పర్సన్స్ పిల్లల్ని బుజ్జగిస్తే ఎలా ఉంటది అనే విషయాన్ని మీ ముందు కామెడీగా ప్రయాణం చేయబోతున్నాను అండి. ఎక్కడతమ్మా పిల్లగాడు? పిల్లగాడు ఎంతగా ఏడుస్తాను ఊకరాదు నాయన. ఏంది ఇది పిల్లగాడు ఊక పట్టుకుంటే ఏడుస్తున్న వాళ్ళ కట్లేదు. ఆ పిల్లకి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయిందమ్మా. మీరు కాలేజీకి వెళ్తారు, నా పని ఇక్కడ అయిపోయా. ఏంది నాయన, నాకు వచ్చిన పాట పాడుతుంది, నాకు వచ్చిన ఆట ఆడుతుంది కొడుక, ఎంతకన్నా ఏడుస్తున్నా ఆయన. ఊకరాదు నాయన, ఊకరాదు బంగారం, ఊకరాదు రాదండి. మరి గాలి పడక ఊకరాదు. కానీ సమయానికి బామ్మ కూడా అలసిపోయిందండి. బామ్మ కూడా అలసిపోయి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా మనోని ఎట్లా బుజ్జగించాలని ఆలోచిస్తున్నప్పుడు అపరిచితుడు ప్రజల సమస్యలు తెలుసుకుందామని ఊర్లోకి వచ్చాడు. ఎందుకురా ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? మీ నాన్నగారి పేరు ఇది కూడా తెలియదా? రే నీ అబ్బా ఇలా మామూలుగా వెళ్తారు. ఒకప్పుడు జనరేషన్ లో ప్రేమ గురించి పీయుడు మాట్లాడితే ఎలా ఉండదంటే, నేను చూడక నేనుండలేను, నేను చూడక నేనుండలేను, ఈ జన్మలు మరి ఆ జన్మలు, ఇక ఏ జన్మకైనా ఇలాగేలే, నేను చూడక నేనుండలేను. అవునా కదా? మరి ఈ జనరేషన్ పిల్లలు ఏం చేస్తున్నారు? నువ్వు చూడకపో, నువ్వు చూడకపో, నేను చూస్తూనే ఉంటా, ఆడకపో, మాట్లాడుతూనే ఉంటా, నువ్వు తినకపో, నేను తింటూనే ఉంటా. ఆ రోజుల్లో ప్రేమ ఫెయిల్ అయితే ఎలా ఉండదండి? ప్రేమ లేదని ప్రేమించరాదని ఎంత గొప్పగా ఉండేది, అవునా? కానీ ఈ జనరేషన్ లో ప్రేమ ఫెయిల్ అయితే ఏమంటారు? పోవే పోవే పోతే పోవే. అలానే యూత్ లో మామూలుగా ఫ్రెండ్స్ బార్ షాప్ కి వెళ్ళి, ఒరే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, బీరు గొప్పదా భార్య గొప్పదా? బీరే గొప్పది. ఎందుకు? బీరు తాగితే తలకెక్కుతుంది, కానీ భార్యకి ఎక్కితే తల మీదకి ఎక్కుతుంది. ఇక్కడ నుంచి ఎవరు అడుగుతారు మీ ఆడియన్స్ నుంచి? డైలీ సీరియల్స్ వస్తాయన్న, డైలీ. ఓకే, ఒక 1 వీక్ ఆ డైలీ సీరియల్స్ ని బ్యాన్ చేస్తే ఈ లేడీస్ పరిస్థితి ఏందన్న ఇంట్లో? సీరియల్ బ్యాన్ అయ్యాయి వారం రోజులు, అవునా?
వారం రోజులు బ్యాన్ అయింది అంటే చాలా పిచ్చి ఎక్కుద్ది. మామూలు పిచ్చి ఉండదండి. లేడీస్ కి మామూలు పిచ్చి ఉండదు. లేడీస్ దగ్గర పోయి ఏమే అన్నం పెడతావా, ఏ సస్తవా సస్తవా అంటున్నా. వారం రోజులు వచ్చి సీరియల్ చూడక నేను చస్తుంటే ఒక్క పూట అన్నానికి ఆగలే బాడకావు. అయ్యి బాబు అట్లా కాదే, ఇప్పుడు సీరియల్ అది కాదే, నాకు పరిస్థితి బాగాలేదంటే ఏం చెప్పమంటావు చూడు, ఎన్ని కష్టాలు వచ్చాయి నాకు. ఆ సీరియల్ లేకపోతే నాకు అసలు అన్నం కూడా ఒంటికి పట్టట్లేదు, నా కష్టాలు లేకుండా అని అంటారు. ఇంకొంతమంది ఐసీయూకి వెళ్ళిపోతారండి. ఐసీయూకి వెళ్ళిపోయి ఆక్సిజన్ పెడతారు, అయినా కానీ బతికేటట్లేదు. ఏం చేయాలో అర్థం కాక డాక్టర్ ఏం చేస్తాడు తెలుసా, ట్రీట్మెంట్ చేయడండి. యూట్యూబ్ లో ఏదో ఒక డౌన్లోడ్ తీసుకొచ్చి మన సెల్ ఫోన్ లో చూపిస్తారు. మేడం మేడం చూడండి, మేడం చూడండి, ఇగో ఇగో చూడండి, చూడండి. థర్డ్ పార్టిసిపెంట్, థర్డ్ కమిడియన్ వచ్చి కూడా రచ్చలేస్తే బాగుంటది. నా పేరు పెట్టుకున్నాడు అబ్బాయినా. అవునా? వస్తే చాలు పేరు తగ్గట్టే రచ్చ రచ్చలు చెప్తాడు అసలు. రవి, రచ్చ రవి. నిద్ర లేపడంలో రెండు స్టైల్ ఉంటాయి. జనరల్ గా భార్యలు భర్తలు నిద్ర లేపేటప్పుడు అంటే భర్తను ఏమండి అని కొందరు పిలుస్తారు, కొందరు ఏమైతే పేరు పెట్టి పిలుస్తారు, ర్యామ్ అంటారు. అలాంటి మన పల్లెటూరులో భర్తను పిల్లాడి పేరు పెట్టి పిలుస్తారు. పిల్లాడి పేరు నరేష్ అనుకో, అలాగే పిలుస్తుంటారు. ముందు రోజు నైట్ బాగా తాగొచ్చాడండి భర్త, బాగా తాగేసి వచ్చి మాట్లాడుతున్నాడు. సుఖమ సుఖ పొదుమ పూర్ణ సుఖ సుఖలేని నీలేనే సుఖమో నా సుఖమ్మ, సుఖమో నా సుఖమ్మ. ఇప్పుడు యాదికొచ్చింది అన్నకి ఈ సుక్క. నీ అమ్మ, నేను అన్నది ఈ సుక్కనే, ఈ సుక్కను కాదు. వాడు వాగుతూ వాగుతూ అలా పడుకున్నాడండి. పడుకున్నాక మనోడు గురక తాగినాక గురక వస్తుంది కదా, ఆ గురక ఎలా వస్తుంది? ఎందుకు నాయనా ఈ అడ్డమైన కిచ్చి చేసినావు, నాకు చేసినావు, నువ్వు పోయినావు. ఇందుకేనా నాయన గురక చూడు మన ఊళ్ళో నాకు వినపడుతుంది, నీకు వినపడుతుందా కాదు అని పడుకుందండి. తెల్లారింది కుక్కరకు. ఇప్పుడు స్టార్ట్ అయిందండి. భార్య లేచి తన పని తాను చేసుకుంటుంది, పక్కన ఉన్న భర్తను లేపుతుంది. నరేష్ లే, అడ్డమైన నిన్నే లే. ఓ నరేష్, అడ్డమైన నిద్ర నీకేస్తా ఊళ్ళే పోయేది మొగన అని అంటాడు. పడుకుంటాడు. ఆ కొమరే వచ్చిండు, ఏదో మోటార్ కాడికి పోవాలన్నట్ట కదా, పొలం కాడికి పోయి మోటార్ వేయాలన్నట్ట కదా. అప్పుడు వాడు చిరాకు పడి లేస్తాడు. ఏంది ఏంది ఈ అమ్మ పొద్దు పొద్దునే దుప్పుతావు వచ్చినంత నువ్వు నన్ను చెప్తాడే. పెళ్ళైనాక అందరూ చేసే మిస్టేక్ ఒకటి చెప్తారు, అంటే లేడీసే తెలియగలనుకునే మూర్ఖులు మీరు. నేనెందుకు చెప్తున్నా అంటే, మొగాడు ఫస్ట్ నైట్ రోజు భర్త భార్యతో మాట్లాడుతుంటాడు. ఏమని, మనం ఓపెన్ గా ఉందాం లైఫ్ లో, మన ఫస్ట్ డే నుంచి స్టార్ట్ అవుతున్నాం కాబట్టి నీ ఏమన్నా విషయాలు ఉంటే నాకు చెప్పు, నాయి కూడా షేర్ చేసుకుంటే. అప్పుడు ఈ పిచ్చోళ్ళు ఏం చేస్తారు తెలుసా, అన్ని ఓపెన్ అవుతారు. నాకు రవి వస్తారు 2 సార్లు లెటర్ రాసిండు తెలుసా. ఇక ఈ కంటెంట్ పెట్టుకొని లైఫ్ మొత్తం ఏడిపిస్తారు భర్త. రవిగాడు ఎన్నిసార్లు లెటర్ ఏదైనా ఫోన్ మీద రవిగాడు అయినా ఫోన్ ఆ కిటికీ దగ్గర ఎందుకు అప్పరావా. సో ఎవరు రచ్చ రవికి టాపిక్ ఇస్తున్నారు? రవి, మీరు బాగా వర్క్ లో ఉంటారు, అప్పుడు మీ వైఫ్ కాల్ చేస్తే ఎలా ఉంటది, మీ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తే ఎలా ఉంటది? భార్య కాల్ వచ్చినప్పుడు ఎలా ఉంటది, లవర్ కాల్ వచ్చినప్పుడు ఎలా ఉంటది, అంతే కదా. ఆఫీస్ లో పని చేస్తున్నాడండి, భార్య ఫోన్ వస్తే వాడు ఆటోమేటిక్ గా లేస్తుంటాడు సీట్ లోకి వెళ్ళి. ఏంది ఆఫీసులో బిజీగా ఉన్నా, ఈ టైంలో ఫోన్ చేసే ఏంటి నువ్వేంటి బయటికి వెళ్తావా, ఆడ కారు ఉంది, అల్మారాలో డబ్బులు ఉన్నాయి, నాతో నీకేం పనే? అరే దొబ్బుతా ఉంటా ఫోన్ చేసి, ప్రతి దానికి చిన్నదానికి ఫోన్ చేస్తావు. పెట్టే ఫోన్, ఇంటికి వచ్చినాక మాట్లాడతా. పిల్లల ఫోన్ అండి, అమ్మాయి పిల్లలు ఉన్నారు చూసినావా, తమ్మక్కరాబ్. అదే లవర్ ఫోన్ వచ్చిందండి, ఆటోమేటిక్ గా వాడు సీట్ కిందకి వెళ్తుంటాడు. ఇప్పుడు భార్య ఫోన్ వచ్చినప్పుడు పైకి లేచాడు కదా,
హలో మదర్ ప్రామిస్ ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నా కాల్ చేద్దామా అని. నువ్వే చేసావు తెలుసా, నేను అదే చెప్తుంటా. మనం మామూలు రిలేషన్ కాదు, ఇది దేవుడు డిజైన్ చేసిన రిలేషన్. పని ఏ పిచ్చిదా నీకోసం పని ఏంటి? ఫ్రీ ఫ్రీ ఫ్రీ. సీరియస్లీ ఐ లవ్ యూ. సే వన్స్. ఒకసారి చెప్పవా, ఒకసారి చెప్పవా, ఒకసారి ఫైనల్ ఒక్కసారి చెప్పు. ఓ మై గాడ్, 1 సెకండ్, నా భార్య ఫోన్ చేస్తుంది, మళ్ళీ చేస్తా. ఏంది ఏంది? అరే నేను కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నానే, ఢిల్లీ నుంచి ఫోను. బడ్జెట్ ఏం చేసినా అడుగుతాడు. హలో ఏంట్రా? అదేరా బాస్ ఒకటే, ఏంటంటే నీ ఫైల్ ఏమంటే రేపు ఏమైనా చూసుకో, అర్జెంట్ ఏం లేదు, నీకేమైనా ఫ్రీ టైం ఉంటే బయట స్పెండ్ చేసుకో అంటున్నాడు. ఎందుకంటే నేను సార్కి అంత ఇష్టమే. ఆఫీస్ లో ఐఎమ్ ద ఓన్లీ టాలెంట్ పీపుల్, యూనో. నా పక్కన ఒక అందమైన అమ్మాయి ఉంటుంది, కావాలంటే దాంతో చెప్పిస్తా. చూడు చూడు శ్రీ, నేను అలాంటి వాడిని. సూపర్ సూపర్. అది విన్నావా? అది ఎప్పుడు నన్ను చూస్తుంటే నేను దాన్ని అసలు చూడు. ఐ లవ్ యూ రా, I love you so much. Love you da. రేపు సేమ్ టైం కి రెడీగా ఉండండి, మేము రెడీగా ఉంటాం ముగ్గురు కమెడియన్స్ తో. అంటిల్ దెన్ బై బై అండ్ కీప్ వాచింగ్ పట్టా. డ్రెస్ సూపర్, డ్రెస్ సూపర్. రవి నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. నువ్వు డ్రెస్ లేకపోయినా బాగుంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో బాగా గొడవ పడ్డారు. సో ఆ ఫ్రస్ట్రేషన్ తో స్కూల్కి వెళ్ళాడు. గుడ్ మార్నింగ్. మాస్టర్ అండి, సి ఏంటండి? సి ఫర్ క్యాట్. పప్పని చిన్నప్పుడు 4 కాళ్ళతో పాగితే అబ్బా మా అబ్బాయి భలే పాగుతున్నాడు అంటారు. అదే కొంచెం మందుకు పాగితే తిడతారేటండి. కరెక్ట్ పాయింట్. చిన్నప్పుడు ఏ అమ్మాయి ముద్దు పెట్టా మా అబ్బాయి చూడండి ఎవరికైనా ముద్దు పెడతాడు. ఇప్పుడు ఒక అమ్మాయి ముద్దు పెట్టా తాగుబోతులాగా ఒకసారి డాన్స్ చేస్తారా మీరు?